ఆర్బీఐ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీస్కి కొత్త రూల్స్ని పెట్టింది. క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీస్ అంటే సిబిల్, ఎక్స్పీరియన్, ఈక్విఫాక్స్, అదేవిధంగా సిఆర్ఐఎఫ్, హైమార్క్, వీటిని క్రెడిట్ బ్యూరోస్ అని కూడా అంటూ ఉంటారు. అలాంటి క్రెడిట్ బ్యూరోస్కి ఆర్బీఐ కొత్త రూల్స్ని పెట్టింది. అందుకని మన సిబిల్ ఆర్ క్రెడిట్ స్కోర్లో భారీ మార్పులు రానున్నాయి. ఆ మార్పులేంటి, అసలు ఆ రూల్స్ ఏంటి, ఇవన్నీ మీకు అర్థం కావాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. ఇంకా డైరెక్ట్గా టాపిక్. ఫస్ట్ వన్, మనమే కనుక ఏదైనా బ్యాంకు వద్ద లేకపోతే ఎన్బిఎఫ్సి వద్ద లేదా ఫినాన్షియల్ ఇన్స్టిట్యూట్ వద్ద లోన్ లేకపోతే ఏదైనా క్రెడిట్ కార్డ్కి అప్లై చేస్తే వాళ్ళు ముందుగా చెక్ చేసేది మన క్రెడిట్ స్కోర్. మన క్రెడిట్ స్కోర్ మంచిగా ఉంటే మాత్రమే ఇవి మనకి లోను అదేవిధంగా క్రెడిట్ కార్డ్ని ఇస్తూ ఉంటాయి, లేకపోతే ఇవ్వవు కదా. సో ఈ బ్యాంక్స్, ఎన్బిఎఫ్సిస్ అదేవిధంగా ఫినాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ మనకి లోన్ ఇచ్చే ముందు మన స్కోర్ని, మన క్రెడిట్ స్కోర్ని ఎక్కడ చూస్తాయి? సింపుల్, క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీస్ వద్ద. ముఖ్యంగా ఇవన్నీ చెక్ చేసేది సిబిల్ వద్ద. సిబిల్ కూడా పార్ట్ ఆఫ్ సిఐసిఎస్ కదా. సిబిల్ వద్ద చెక్ చేస్తూ ఉంటాయి. ఇన్ కేస్ ఆ విధంగా చెక్ చేస్తే దాన్ని హార్డ్ ఎంక్వైరీ అంటాం. అర్థమైందా అండి? సో వాళ్ళు మన క్రెడిట్ స్కోర్ని చెక్ చేస్తే హార్డ్ ఎంక్వైరీ జరిగితే మన స్కోరు తగ్గుతూ ఉంటుంది. అర్థమైందా? మన స్కోర్ని మనం చెక్ చేసుకుంటే దాన్ని సాఫ్ట్ ఎంక్వైరీ అంటాం. ఎన్నిసార్లు చెక్ చేసుకున్నా తగ్గదు, కానీ వీళ్ళు చెక్ చేస్తే తగ్గుతూ ఉంటుంది. ఈ మధ్యన ఏం జరుగుతుందంటే, మనం ఒక ఫినాన్షియల్ ఇన్స్టిట్యూట్ వద్ద అప్లై చేస్తాం లోన్. వాళ్ళు ఆ సమాచారాన్ని ప్రతి బ్యాంకుకి, ప్రతి ఎన్బిఎఫ్సికి చెప్పేస్తూ ఉన్నాయి. ఎవరు? ఈ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు. అలా చెప్పకూడదు, కానీ కొన్ని కేసులు వస్తూ ఉన్నాయి. అలా చెప్పడం వలన వీళ్ళు కూడా మన స్కోర్ని చెక్ చేస్తూ ఉన్నారు. ఇలా చాలా బ్యాంకులు, ఎన్బిఎఫ్సిలు మన స్కోర్ని చెక్ చేయడం వలన స్కోర్ తగ్గుతూ ఉంటుందన్నమాట. ఇలా చాలామందికి జరుగుతూ ఉంది. సో ఈ రోజు నుంచి దీన్ని గమనించి ఆర్బీఐ కొత్త రూల్ని ఏం తెచ్చిందంటే, ఇన్ కేస్ వీటి వద్ద, ఈ క్రెడిట్ బ్యూరోస్ వద్ద ఏదైనా బ్యాంకు లేకపోతే ఫినాన్షియల్ ఇన్స్టిట్యూట్, ఎన్బిఎఫ్సి స్కోర్ని చెక్ చేయగానే వీళ్ళు, ఈ క్రెడిట్ బ్యూరోస్ మనకి ఎస్ఎంఎస్ లేకపోతే ఈమెయిల్ ద్వారానో చెప్పాలి. ఈ విధంగా పలానా బ్యాంకు మీ స్కోర్ని చూసింది, ఒక హార్డ్ ఎంక్వైరీ జరిగింది అని చెప్పి వెంటనే వీళ్ళు ఈ రోజు నుంచి మనకి సమాచారం ఇవ్వాలి. అర్థమైందా అండి? అదే ఇక్కడ రాశా. సో ఎంతమంది చెక్ చేస్తే అన్ని ఎస్ఎంఎస్లు, అన్ని బ్యాంకు పేరుతో సహా మీకైతే ఎస్ఎంఎస్ వస్తుంది. సో ఇన్ని రోజులు ఏదైనా బ్యాంకు లేకపోతే ఫినాన్షియల్ ఇన్స్టిట్యూట్ మన స్కోర్ని చెక్ చేస్తే, అనగా హార్డ్ ఎంక్వైరీ చేస్తే ఎటువంటి ఎస్ఎంఎస్, ఈమెయిల్ వచ్చేదే కాదు. కానీ ఈ రోజు నుండి క్రెడిట్ బ్యూరోస్ మనకైతే పంపిస్తూ ఉంటాయి అలర్ట్స్. సో మనకి అర్థమవుతుంది, ఓకే ఆ బ్యాంకు చెక్ చేస్తూ ఉంది అంటే ఆ లోన్కి అప్లై చేశాను కదా దానికోసం అనమాట అని చెప్పి మనకి అర్థమవుతుంది. దాంతోపాటు ఇన్ కేస్ మనం ఒక చోట అప్లై చేస్తే చాలా బ్యాంకులు మన స్కోర్ని చూస్తున్నట్లయితే మనకి తెలిసిపోద్ది, ఓకే చాలా హార్డ్ ఎంక్వైరీస్ జరుగుతూ ఉన్నాయి అంటే మన స్కోరు తగ్గిపోద్ది. అసలు ఒక బ్యాంకుకి అప్లై చేస్తే ఇన్ని బ్యాంకులు ఎందుకు చూస్తూ ఉన్నాయని చెప్పి మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు. సో మనకి చాలా అంటే చాలా బెనిఫిట్ ఈ ఫీచర్. అర్థమైందండి? ఈ రోజు నుంచి వస్తూ ఉంటాయి, గమనించండి. ఇంకా సెకండ్ వన్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈఎంఐ కట్టడం మర్చిపోతే బ్యాంకు మనకైతే ఎస్ఎంఎస్ పంపిస్తూ ఉంటుంది, సార్ కట్టండి, కట్టకపోతే మీ స్కోరు తగ్గిపోద్ది అని చెప్పి కదా. కానీ చాలాసార్లు ఆ ఎస్ఎంఎస్ మనమైతే చూసుకోం. ఎందుకంటే బ్యాంకు నుండి ప్రతిరోజు చాలా ఎస్ఎంఎస్లు మనకైతే వస్తూ ఉంటాయి, క్రెడిట్ కార్డు, లోను, అది ఇది అని చెప్పి. వాటి మధ్యలో ఈ ఎస్ఎంఎస్ కూడా వస్తూ ఉంటుంది. సో చూసుకోం. కానీ ఈ రోజు నుండి క్రెడిట్ బ్యూరోస్ కూడా మనకైతే ఎస్ఎంఎస్ పంపిస్తూ ఉంటాయి. ఎప్పుడు? మీరు కనుక ఈఎంఐ కట్టడం మర్చిపోయినా లేకపోతే ఆన్ టైంలో క్రెడిట్ కార్డు బిల్లు కట్టకపోయినా వాళ్ళు డైరెక్ట్గా మనకైతే ఎస్ఎంఎస్ పంపిస్తూ ఉంటారు. కట్టండి, కట్టలేదా తగ్గించేస్తాం మీ స్కోర్ అని చెప్పి పంపిస్తూ ఉంటారు. సో వెంటనే చూస్తాం, అయ్యి బాబోయ్ సిబిల్ వాళ్ళు పంపారని చెప్పి కట్టేస్తూ ఉంటాం.
ఇటువంటి అడ్వాంటేజ్ ఈ రోజు నుంచి వస్తూ ఉంది. అర్థమైందా అండి? సో వీళ్ళు కూడా మనం కనుక కట్టకపోతే SMS పంపిస్తూ ఉంటారు, వార్నింగ్ కూడా ఇస్తూ ఉంటారు తగ్గించే ముందు. ఒక రకమైన అడ్వాంటేజ్. అదేవిధంగా ఈ రోజు నుండి మనం ఈ క్రెడిట్ బ్యూరోస్ సిబిల్ కావచ్చు, ఈక్విఫాక్స్ కావచ్చు, లేకపోతే ఎక్స్పీరియన్ కావచ్చు, వీళ్ళ వెబ్సైట్లో డైరెక్ట్గా స్కోర్తో పాటు, నేను చెప్తుంది స్కోర్ కాదు, స్కోర్ మనమైతే చూసుకోవచ్చు, స్కోర్తో పాటు డీటెయిల్డ్ క్రెడిట్ రిపోర్ట్ని మనమైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనం డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. అదేవిధంగా సిబిల్, ఇంతకుముందు సిబిల్ రిపోర్ట్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే డబ్బులు కట్టాలి, అనగా సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. కానీ ఇప్పుడు ఇయర్కి 1 టైం ఫ్రీగా డీటెయిల్డ్ రిపోర్ట్, నేను చెప్తుంది కంప్లీట్ రిపోర్ట్ని ఫ్రీగా మనమైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళకి RBI ఆదేశం ఇచ్చింది, ప్రతి వెబ్సైటు, ప్రతి క్రెడిట్ బ్యూరో వెబ్సైట్ హోమ్ పేజ్లోనే డౌన్లోడ్ ఆప్షన్ ఇమ్మని RBI చెప్పింది. సో మనమైతే ఈజీగా ఇయర్కి 1 టైం డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్, ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. చాలాసార్లు రాంగ్ ఎంట్రీస్ అన్నవి జరుగుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సిబిల్ రిపోర్ట్. ఈ సిబిల్ రిపోర్ట్లో ఇది మీ లోన్ కాదు, వేరే వాళ్ళది, వేరే వాళ్ళ లోన్ మీ రిపోర్ట్లోకి వచ్చేసింది, దాన్నే రాంగ్ ఎంట్రీ అంటాం. ఇన్ కేస్ వాళ్ళు కనుక ఆ లోన్ EMI ఆన్ టైంలో కట్టకపోతే మీ స్కోరు తగ్గుతూ ఉంటుంది. ఈ విధంగా రాంగ్ ఎంట్రీస్ అన్నవి ఉన్నట్లయితే మనం వెంటనే సిబిల్కి రిపోర్ట్ చేయాలి. సార్, ఈ లోన్ని నేను తీసుకోవాలా, కానీ నా రిపోర్ట్లో ఉంది, మీ సిబిల్ రిపోర్ట్లో ఉంది, సో ఇప్పుడే దాన్ని రిమూవ్ చేయండి అని చెప్పి మనమైతే రిపోర్ట్ చేసుకోవచ్చు. అలా రిపోర్ట్ చేసిన 30 డేస్లో, వితిన్ 30 డేస్లో వాళ్ళైతే దాన్ని రిజల్వ్ చేయాలి, దాన్ని తీసేయాలి. ఇన్ కేస్ తీయకపోతే సిబిల్ మీకు ప్రతిరోజు 100 పెనాల్టీ అయితే కడుతుంది. అర్థమైందా అండి? ఇదిగోండి 100 పర్ డే టు కస్టమర్స్. క్లియర్? మీరు అడగొచ్చు, సార్ పాపమండి వేరే బ్యాంకు తప్పు చేసింది, తప్పు చేయడం వలన సిబిల్ రిపోర్ట్లో ఎక్కేసింది, సిబిల్ వాళ్ళ తప్పేముంది, వాళ్ళెందుకు కట్టాలి ఫైను అనుకోవచ్చు. సో మీరు సిబిల్లో కంప్లైంట్ ఇవ్వగానే సిబిల్ ఆ బ్యాంకుని అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరిదో HDFC లోన్ మీ రిపోర్ట్లో యాడ్ అయింది. సో మీరు కంప్లైంట్ ఇవ్వగానే సిబిల్ HDFC బ్యాంకుని అడుగుతుంది, ఎవరిది ఈ లోన్, ఎందుకు వచ్చింది అని చెప్పి. సో వాళ్ళు వితిన్ 21 డేస్లో క్లారిఫికేషన్ ఇవ్వాలి. బ్యాంకు సిబిల్కి వితిన్ 24 డేస్లో క్లారిఫికేషన్ ఇవ్వాలి. సో క్లారిఫికేషన్ రాగానే 9 డేస్ బాకీ ఉంటుంది సిబిల్ వద్ద. ఈ 9 డేస్లో దీన్ని తీసేయాలి, రాంగ్ ఎంట్రీని మీ రిపోర్ట్ నుండి తీసేసి మీ స్కోర్ని కరెక్ట్ చేయాలి. అర్థమైందండి? ఈ 9 డేస్లో కనుక సిబిల్ చేయకపోతే, కరెక్షన్ చేయకపోతే సిబిల్ ప్రతిరోజు 100 మీకైతే కడుతుంది. సో ఇవి కొత్త రూల్స్ అన్నమాట. అండ్ దాంతోపాటు ఇంపార్టెంట్ టాపిక్, ప్రతి ఒక్కరూ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోవాలి. అదేంటి టర్మ్ ఇన్సూరెన్సా, ఎందుకు? ఇప్పుడు ఎగ్జాంపుల్గా మన కుటుంబం మన ఆదాయం మీద డిపెండ్ అవుతూ ఉంది, మనం ఒక్కరమే డబ్బు సంపాదిస్తూ ఉన్నాం కుటుంబంలో. మనకి ఏదైనా జరిగితే మన కుటుంబం పరిస్థితి ఏంటి? ఆర్థికంగా చాలా అంటే చాలా ఇబ్బంది పడతారు. అందుకనే మనమే కనుక టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నట్లయితే, ఎగ్జాంపుల్గా 1 కోటి కవరేజ్ గల పాలసీ తీసుకున్నట్లయితే మనకి ఏదైనా జరిగితే ఈ 1 కోటి రూపాయలు మన కుటుంబానికి వెళ్తుంది, ఇచ్చేది బీమా సంస్థ. సో ప్రతి ఒక్కరూ దయచేసి టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోండి. తీసుకోవడం వలన ట్యాక్స్ బెనిఫిట్ కూడా మనకైతే వస్తుంది అకార్డింగ్ టు ద సెక్షన్ 80C అండ్ 80D. అండ్ దాంతోపాటు మనం కావాలంటే ఆఫ్లైన్లో తీసుకోవచ్చు, ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు. ఆన్లైన్లో తీసుకోవడం వలన అడ్వాంటేజ్ ఏంటంటే మనకి డిస్కౌంట్ అన్నది వస్తూ ఉంటుందన్నమాట. ఎందుకు డిస్కౌంట్? ఆఫ్లైన్లో చూసుకున్నట్లయితే ఇన్సూరెన్స్ అడ్వైజర్ మన ఇంటికి వచ్చి అమ్ముతారు. సో ఇన్సూరెన్స్ అడ్వైజర్కి కమిషన్ ఇవ్వాలి, ఎవరు? కంపెనీ. ఆ కమిషన్ మన ప్రీమియం నుండే ఇస్తూ ఉంటుంది. అర్థమైందా అండి? అదే మనమే కనుక ఆన్లైన్లో తీసుకున్నట్లయితే ఎటువంటి కమిషన్ ఉండదు, అదే కమిషన్ మనకి డిస్కౌంట్ రూపంలో వస్తూ ఉంటుంది. మనం కావాలంటే పాలసీ బజార్, ఈ వీడియోకి స్పాన్సర్ కూడా వాళ్ళే. మనం పాలసీ బజార్ వెబ్సైట్ ద్వారా కంపేర్ చేసుకొని, ఎందుకంటే పాలసీ బజార్ వెబ్సైట్లో ప్రతి కంపెనీకి సంబంధించిన పాలసీ లిస్ట్ అయి ఉంటుంది. మనం కంపేర్ చేసుకొని ఫిల్టర్ చేసుకొని మంచి పాలసీని ఫైండ్ అవుట్ చేసి డైరెక్ట్గా పాలసీ బజార్ వెబ్సైట్ ద్వారా మనమైతే కొనుగోలు చేసుకోవచ్చు. సో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చా, ఆ లింక్ని క్లిక్ చేస్తే ఈ వెబ్సైట్ అన్నది ఓపెన్ అవుతుంది.
ఓకేనా. వీళ్ళే మెన్షన్ చేస్తూ ఉన్నారు, 1 కోటి రూపాయల లైఫ్ కవర్ అన్నది మంత్కి 525 రూపీస్ అంతే. డిపెండ్స్ అపాన్ ఏజ్. మీ ఏజ్ తక్కువైతే మంత్కి ఇంతే మనమైతే కట్టాలి. సో ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి వ్యూ. ఇవన్నీ పాలసీలు, ప్రతి కంపెనీకి సంబంధించిన పాలసీ ఇక్కడైతే ఉందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫిల్టర్ చేసుకోవాలి దేన్ని, క్లైమ్ సెటిల్మెంట్ రేషియో. సార్టింగ్ ఇదిగోండి, క్లైమ్ హై టు లో ఎక్కువ, ఇది ఇంపార్టెంట్. ఏ కంపెనీ యొక్క క్లైమ్ సెటిల్మెంట్ రేషియో ఎక్కువ ఉందో వాటిల్లో మాత్రమే మనమైతే పాలసీ తీసుకోవాలి. అదేవిధంగా సాల్వెన్సీ రేషియో, 150% కన్నా ఎక్కువ ఉండాలి. అర్థమైందా అండి? సో ఈ విధంగా మీరైతే ఫిల్టర్ చేసుకోవచ్చు. మీరు కనుక కొనుక్కుందాం అనుకున్నట్లయితే ఇదిగోండి, మంత్లీ ఆర్ ఇయర్కి చూసుకున్నట్లయితే 10,000 నా ఏజ్కి. అర్థమైందండి? సో 10,000 నా హ్యాబిట్స్, నా ఏజ్ అంతా చూసి వీళ్ళైతే మనకి పాలసీ ఇస్తూ ఉంటారన్నమాట. 10,000కి మనం కావాలంటే ఈ విధంగా కొనుక్కోవచ్చు అనమాట. ఇక్కడే డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి కొనుక్కోండి. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. కానీ ఇలాగే తీసుకోండి, ఇక్కడే తీసుకోండి అని చెప్పి నేనైతే చెప్పట్లా, మీ ఇష్టం. అర్థమైందండి? ఈ విధంగా మీరైతే కొనుక్కోవచ్చు. ఇంకా డైరెక్ట్గా టాపిక్. అండ్ రేపు ఏదైనా రిస్క్ అయితే ఈ పాలసీ బజార్ టీం మనకైతే హెల్ప్ చేస్తుంది, అనగా మన ఫ్యామిలీకి గైడెన్స్ అనేది ఇస్తుంది 24/7. సో వీళ్ళే మనకి క్లెయిమ్ రావడానికి హెల్ప్ చేస్తారన్నమాట. అండ్ మీకు ఈ సర్వీసు ఆఫ్లైన్లో కావాలన్నా పాలసీ బజార్ ఇస్తుంది. పాలసీ బజార్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఉంది, కావాలంటే క్లిక్ చేసి మీరైతే పాలసీని తీసుకోండి. అర్థమైందా అండి? అండ్ దాంతోపాటు ఫ్రీడమ్ యాప్లో చూసుకున్నట్లయితే 1000 కన్నా ఎక్కువే కోర్సెస్ ఉన్నాయి. ముఖ్యంగా బిజినెస్, ఫార్మింగ్ అండ్ ఫినాన్స్. మీరు కనుక ఫినాన్స్ గురించి నేర్చుకుందాం అనుకున్నట్లయితే ఫ్రీడమ్ యాప్లో కోర్స్ ఉంది, ప్రతి దానిపైన కోర్స్ ఉంది. ఏ విధంగా సేవ్ చేసుకోవాలి, ఏ విధంగా పెట్టుబడి పెట్టాలి, కంప్లీట్ కోర్స్ అయితే ఉంది. అదేవిధంగా బిజినెస్, ఫార్మింగ్, ఎవరైతే బిజినెస్ మ్యాన్ ఆ బిజినెస్లో సక్సెస్ అయ్యారో వాళ్ళు మనకి A to Z ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఆ వ్యాపారాన్ని ఏ విధంగా స్టార్ట్ చేయాలో మేము డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి ప్రాక్టికల్గా ఆ కోర్స్ని షూట్ చేసి ఉంటాం. సో ఫ్రీడమ్ యాప్లో కోర్స్ ఉంటుంది చూడండి. మీరు కనుక అదే వ్యాపారాన్ని స్టార్ట్ చేద్దాం అనుకున్నట్లయితే ఆ కోర్స్ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. మీకు ఇంకా డౌట్స్ ఉంటే ఆ బిజినెస్ మ్యానే మీకు A to Z నేర్పిస్తారు. మెంటర్ కనెక్ట్ అని చెప్పి ఆప్షన్ అయితే ఉందన్నమాట. డైరెక్ట్గా ఫ్రీడమ్ యాప్లో మీరు కనెక్ట్ చేసుకుని మాట్లాడవచ్చు. అదేవిధంగా ఫార్మింగ్, ఎవరైతే రైతన్న సక్సెస్ అయ్యారో ఆ రైతన్న మనకి ఈ ఫ్రీడమ్ యాప్ ద్వారా A to Z నేర్పిస్తారు. మీకు డౌట్ వస్తే మెంటర్ కనెక్ట్ ఫీచర్ ద్వారా మీరు ఆ రైతన్నతో డైరెక్ట్గా మాట్లాడవచ్చు. క్లియర్? సో ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రీడమ్ యాప్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది. అదేవిధంగా ఈ పాలసీ బజార్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.